శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తుంది ఇప్పటికే రాష్ట్ర సర్కార్. మహిళలకు ఉచిత బస్ రవాణా సదుపాయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వంటి గ్యారెంటీలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మిగిలిన వాటిని కూడా త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త పథకాల అమలు కుదరట్లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల విధి విధానాలపై విస్తృత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వచ్చే వానాకాలం సీజన్లోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించే దిశగా సర్కార్ చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి రైతులకు ఆర్థిక సాయం అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే జూన్ మొదటి వారం తర్వాత రైతు భరోసా డబ్బుల పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బంధు స్కీమ్లో కొన్ని కీలక మార్పులు చేసి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా భూస్వాములు, ఐటీ పన్ను కట్టే ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా కేవలం సాగులో ఉన్న వ్యవసాయ భూమికే రైతు భరోసా పథకం అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా 5 ఎకరాల లోపున్న రైతులకు ఈ పథకం అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇకపోతే శాసనసభ ఎన్నికల ముందు నిలిచిపోయిన రైతు బంధు డబ్బులను ఈ మధ్యనే అన్నదాతల అకౌంట్లలో వేశారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు డబ్బు ఎంత ఇచ్చేవారో అంతే డబ్బును రైతులకు అందించారు. ఇక జూన్ నుంచి కాంగ్రెస్ రైతు భరోసా స్కీమ్ని అఫీషియల్గా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద రైతులకు ఏటా ఎకరాకు మొత్తం 15,000 రూపాయలు చెల్లించనున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి ఇస్తారా, లేదంటే వానాకాలం, యాసంగి 2 విడతల్లో 7,500 చొప్పున ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రైతు బంధు అందుకుంటున్న రైతులకు ఆటోమేటిక్గా డబ్బులు అందించనున్నట్లు తెలుస్తుంది.